హాయ్ అండి. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు చెప్పారు. అదేమిటంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయవంతంగా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. హైదరాబాదులో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని హైడ్రా తీసుకొచ్చింది. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం ఇందులో ఓ భాగంగా అంటూ ప్రత్యేకం వెల్లడించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే సర్వే పూర్తి చేసి తొలగించాల్సిన ఇళ్లను గుర్తించారు. అయితే ఈ చర్యలో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లపై ప్రభావం చూపుతాయని ప్రతిపక్షాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇల్లు కూల్చివేతలతో ప్రజలు రోడ్లపై పడతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రత్యేకంగా 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి సెర్ప్ సీఈఓ విద్యా దేవరాజ్ను కమిటీ చైర్మన్గా నియమించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ కమిటీలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం సభ్యులుగా చర్చలు జరిపి నిర్వాసితులకు న్యాయం చేయాలని నిర్ణయించారు. అయితే పేదలకు నివాసం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రేస్ కోర్టును సగర శివారులు తరలించింది. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని కూడా మరో ప్రాంతానికి తరలించింది. ఆ భూమిని పేదలకు ఉపయోగపడేలా చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసులకు న్యాయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పగించారు.